Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. సూది కోసం సోదికెళ్తే పాత వ్యవహారాలన్నీ బయటపడ్డాయన్నట్టు ఈరోజు కేటీఆర్ పరిస్థితి అలాగనే తయారై కూర్చుంది. ఏ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశాడో, సీఎం రమేష్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అందులో సీఎం రేవంత్ రెడ్డిని, సీఎం రమేష్ ని ఇద్దరిని ఇరుకుని పెడుతున్నాను అనేది ఆయన యొక్క భావం అయి ఉండొచ్చు. కానీ ఈ రోజున బూమరాంగ్ అయ్యి మళ్ళీ సీఎం రమేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన పాత వ్యవహారాలు, ఆయన మాట్లాడినవి, కలిసినవి సీసీ కెమెరా ఫుటేజులతో సహా నేను బయట పెట్టగలను అని మరి సీఎం రమేష్ చెబుతుంటే ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏమిటి? కేటీఆర్ అసలు ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది? ఇప్పుడు కేటీఆర్ మీద సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూ ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే గనుక నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు ఇంకా చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కొండబద్దలు ఛానల్. ఇక కేటీఆర్ వ్యవహారానికి వస్తే, ఏ రోజునైతే వాళ్ళు అధికారం కోల్పోయారో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, రోజు రోజుకి తీసుకట్టు నాగం బొట్టు అన్నట్టు అధమ స్థానానికి వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా కనపడుతోంది. సీఎం రమేష్ చెప్పినట్టుగా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి చెల్లి షర్మిలతోటి ముప్పు పొంచి ఉంటే, ఇక్కడ కేటీఆర్ కి చెల్లి కవితతోటి ముప్పు పొంచి ఉంది. యాక్చువల్ గా నిన్న మొన్నటి వరకు కవిత ఇష్యూ బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా నలిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ మీద చాలా రకాలైన వ్యవహారాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. మరి ఫార్ములా E1 రేసింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ధరణి పోర్టల్ వ్యవహారం కావచ్చు, ఇంకా ఏ ఏ వ్యవహారాల్లో, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో కూడా చాలా రకాలుగా కేటీఆర్ మీదే అన్ని ఆరోపణలు ఎదురవుతుంటే, ఇప్పుడు దాన్ని అన్నిటినీ తీసి పెట్టడానికి మళ్ళీ గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి మరి ఆంధ్ర తెలంగాణ దీని మధ్య ఉన్న రగడని వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు. అలాంటి రగడ ఇప్పుడు లేపే ప్రయత్నం చేశారు. మొన్న మధ్య మహా న్యూస్ లో కొన్ని థంబ్నెయిల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయనే దాని మీద వాళ్ళ మీద దాడి చేసి మరి ఈ మీడియా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీడియా కాబట్టి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. మరి కవిత కూడా అదే రాగం అందుకుంది. మా నాయన అప్పుడే చెప్పిండు కదా, మన ఆంధ్రోళ్ళ బిర్యానీ మనం తింటామా అని కవిత కూడా ప్రశ్నించింది. ఇక దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆంధ్ర తెలంగాణ ఇష్యూని కొంచెం హైప్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీ, అందున బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ సీఎం రమేష్ కి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆయనకు నామినేటెడ్ గా వర్క్స్ ఇచ్చాడు. అందున 1600 కోట్ల రూపాయల పైచిలుకు వర్క్స్ సీఎం రమేష్ కి ఇవ్వటం జరిగింది అనేది ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. దానికి ఈ రోజున సీఎం రమేష్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖం పగిలిపోయేటట్టు, కొండ బద్దలైపోయేటట్టు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అసలు నిజాలన్నీ బయటకు చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన చెప్పిన దాంట్లో గతంలో కవిత కూడా చెప్పింది ఇదే. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కేటీఆర్ పూనుకున్నాడు. దానికి గల కారణం ఏమిటి అనంటే, ఆయన అరెస్టులు గాని, ఆయన చేసిన ఈ వ్యవహారాలు మొత్తం కానీ బయటకు రాకుండా కాపాడటం కోసం బీజేపీ వాళ్ళకి అభయహస్తం ఇవ్వాలి. దాన్ని మాట్లాడటం కోసమే సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళాడు అనేది కూడా ఈరోజు సీఎం రమేష్ బయట పెడుతోంది. 4-6 నెలల కిందట నువ్వు నా దగ్గరకు వచ్చి కవిత జైల్లో ఉన్న సమయంలో ఏం మాట్లాడావో నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు. అసలు నా ఇంటికి వచ్చావా లేదా అనేది సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా నేను బయట పెట్టగలను, నిజం నువ్వు చెప్పగలవా అని సీఎం రమేష్ ఈ రోజున బాగా గట్టిగానే సమాధానం చెప్పాడు. దాంతో పాటుగా మరి వర్క్స్ ఇచ్చిన దాని విషయంలో అని అనేటప్పటికీ నామినేటెడ్ గా వర్క్స్ ఎలా ఇస్తారు అనేది అందరికీ తెలిసిందే. అది ఎన్ని లక్షల రూపాయలకి మాత్రమే పరిమితమైనది. ఇప్పుడు 1600 కోట్ల పైచిలకు వర్క్స్ ఇవ్వాలి అని అంటే అది నామినేటెడ్ గా ఇవ్వడం కుదురుతుందా?
దాంతో పాటుగా గతంలో మీరే లక్షల కోట్ల రూపాయల వర్క్ చేపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మిగతా ఏదైనా కానీ లక్షల కోట్ల రూపాయల వర్క్స్ అన్ని ఎలాగనే ఇచ్చావా కేటీఆర్ నువ్వు అని ఈ రోజు సీఎం రమేష్ ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా కేటీఆర్ దగ్గర సమాధానం అయితే లేదు. కానీ ఈ రోజున వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి ఏదో ఒక రకంగా ఆంధ్ర నుంచి వచ్చి, ఇవి యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్ లో ఇంకా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు, సెటిలర్స్ ఉన్నారు. అలాంటి సెటిలర్స్ మొన్నటి ఎలక్షన్ లో ఈ బీఆర్ఎస్ పార్టీతో నిలబడ్డారు కాబట్టి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మళ్ళీ ఏ సెటిలర్స్ అయితే వీళ్ళ పరువు దక్కించారో, ఏ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో జీవనం సాగిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో నుంచొని వీళ్ళని పరువు దక్కిస్తే ఈ రోజున కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు వాళ్ళ మీద ఎగబడుతూ ఉన్నారు. ఇక మీడియా దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీడియా అని చెబుతున్నా, మరి మొన్న కవిత కూడా ఏం చేసింది, తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేపించారు. ఆడ గన్మెన్ గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సినంత పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏమన్నాడయ్యా అని అంటే, మరి తెలంగాణలో ఉన్న అదే పాత సామెత, కేసీఆర్ ఎలాంటి సామెతలు చెబుతాడు అలాంటివే, కంచం పొత్త మంచం పొత్త అన్నట్ట. దానికి ఇక ఆయన ఆఫీస్ మీద పడి పగలగొట్టారు. మరి ఆయన ఆంధ్ర ప్రాంతం వాడికి సంబంధించిన వాడు కాదు కదా. కాకపోతే ఈ రోజున బీజేపీ తోటి ములాఖత్ అవటానికి లేకపోతే మిలాఖత్ అవటానికి లేదు, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ని కేసీఆర్ కలిపేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడనేది ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. స్వయాన కవితే వచ్చి కేటీఆర్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బీజేపీతో మంతనాలు సాగించాడు, అది నాకు ఇష్టం లేదు అనే విషయాన్ని చెబుతుంది. కేసీఆరే బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం అని అంటూ ఉంటే, మరి మొన్న మధ్య జరిగిన ఒక మీటింగ్ లో కేసీఆర్ బుద్ధావతారం లాగానే మాత్రమే కూర్చున్నాడు, మొత్తం కేటీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడు, కవితని అసలు బీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు పంపించాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడు అనే పుకార్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో పాటుగా మరొక వైపు కవిత కూడా వాళ్ళు పంపించేది ఏమిటి, నేనే బయటకు వచ్చేస్తాను, నేనే సొంతంగా పార్టీ పెట్టుకుంటాను అన్నట్టుగా ఆవిడ కూడా మరి తన భర్త అనిల్ తోటి, ఇంకా కుటుంబ సభ్యులతోటి, జాగృతి కార్యకర్తలతోటి వీళ్ళందరితోటి కూడా మీటింగ్ పెట్టి మనం ఇప్పుడు సొంతగానే పోరాటం చేద్దాం అనే స్థాయికి ఇప్పుడు ఆ రోజు ఆవిడ ఆ మాటలు మాట్లాడుతోంది. దీనికి అంతటి కారణం ఏంటంటే కేటీఆర్ గతంలో చేసిన ఈ పనులన్నీ బయటపడకుండా ఉండటం కోసమే బీజేపీ పార్టీ తోటి మంతనాలు జరిపాడు అనేది. మరి ఇప్పుడు సీఎం రమేష్ చెప్పిన మాటల ద్వారా ఏం అర్థం అవుతుంది, ఖచ్చితంగా సీఎం రమేష్ అయితే కేటీఆర్ కలిశాడు. మరి కలిసినప్పుడు ఇదే మాటలు మాట్లాడా అని అంటే మాట్లాడే ఉండే అవకాశమే మెండుగా కనిపిస్తోంది. దానికి కవిత మరో పక్కన ఊతం కూడా ఇస్తోంది. అలాంటిది ఈ రోజున కేటీఆర్ ఇలాంటి మాటలన్నిటిని మాట్లాడి వాళ్ళందరినీ గెలుపుకుంటే ఇప్పుడు అసలు సంగతి అంతా బయట పెడుతుంటే మొట్టమొదట మనం చెప్పుకున్న లాంటి సామెత అవుతుంది కదా, సూది కోసం సోదికెళ్తే పాత వ్యవహారాలు రంకులు అన్ని బయటపడ్డాయి అనేది సామెత. ఇదే ఈ రోజు కుండబద్దలు.